2026లో ఈ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో చాలామంది స్టూడెంట్స్ అనేది ఒక డెసిజన్ తీసుకుంటారు. లైక్ ఏంటంటే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్ కాలేజ్ కానీ, డిప్లొమా కాలేజ్ అయిపోయిన తర్వాత బీటెక్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలని చెప్పేసి ఒక డెసిజన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ డెసిజన్ తీసుకునేటప్పుడు మీ ఎంటైర్ లైఫ్ అనేది ఆ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ టైంలో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నావో. సో, చాలామంది ఏంటంటే రిలేటివ్స్ కాల్ చేస్తున్నారని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెషర్ పెడుతున్నారని చెప్పేసి, సో, ఆ విధంగా ఒక డెసిజన్ తీసుకుంటారు. లైక్ ఏదో ఫాస్ట్‌గా డెసిజన్ తీసుకుంటారు. లైక్ సీఎస్‌సి అని చెప్పేసి ఆ విధంగా. సో, ప్రెజెంట్ జనరేషన్‌లో ఏ విధంగా ఉందంటే 99% స్టూడెంట్స్‌లో ఆల్మోస్ట్ 80% పీపుల్ అనేది ఈ సీఎస్‌సి బ్రాంచ్‌ని తీసుకుంటున్నారు. ఎయిదర్ అందులో కోర్ సబ్జెక్ట్ అయినా కావచ్చు, లేకపోతే సీఎస్‌సి కోర్ అయినా తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ సీఎస్‌సి బ్రాంచ్ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా రియాలిటీ తెలుసుకోవాలి మీరు. ఎస్పెషల్లీ ఇన్ దిస్ 2026. సో, ఎందుకు ఈ బ్రాంచ్ తీసుకుంటున్నామంటే మన మైండ్‌లో ప్రతి ఒక్కరికి ఫిక్స్ అయిపోయింది. లైక్ మన పేరెంట్స్ గానీ, మనకు గానీ ఎవరికైనా సరే. సో, ఏంటంటే ఆ సీఎస్‌సి బ్రాంచ్ తీసుకుంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది. మంచిగా ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి అక్కడ ఏసీలో కింద కూర్చొని వర్క్ చేస్తూ ఉంటామని చెప్పేసి ఒక ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది ప్రతి ఒక్కరిలో. సో, అదేవిధంగా ఫ్యామిలీ కూడా ఆలోచించేసి సర్లే మనలాగా హార్డ్ వర్క్ చేయకుండా ఏదో మంచిగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ బ్రాంచ్‌ని చూజ్ చేసుకోమని చెప్తున్నారు. అంటే హై సాలరీ ఉంటుంది, ఆన్ సైట్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, లైఫ్ బాగుంటుంది, ఇలా ఎన్నో ఆలోచించి మన పేరెంట్స్ కూడా ఇదే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. అండ్ ఏఐసిటిఈ రిపోర్ట్స్ ప్రకారం సిఎస్సి బ్రాంచ్ అనేది టాప్లో ఉంది. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేది సిఎస్సి బ్రాంచ్ని తీసుకుంటున్నారు. అండ్ చాలా వరకు ఈ బీటెక్ కాలేజ్లో కూడా సిఎస్సి బ్రాంచ్లో సీట్స్ కెపాసిటీ పెంచేశారు. బట్ బిఫోర్ మనకి 3 ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ప్రతి సిఎస్సి బ్రాంచ్కి జస్ట్ 60 సీట్స్ మాత్రమే ఉండేవి. బట్ ప్రజెంట్ ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్ అనేది ఈ సిఎస్సి బ్రాంచ్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేసి అండ్ ఒక్కొక్క సెక్షన్కి 60 మెంబర్స్ అంటే 60 సీట్స్గా డివైడ్ చేసింది. మరి అంటే 120+120+120 ఈ విధంగా 3 బ్రాంచెస్గా డివైడ్ చేసింది సేమ్ ఒక్క బ్రాంచ్ని. సో, ఇక్కడ మీరు ఏ విధంగా అయితే థింక్ చేస్తున్నారో ఈ కాంపిటీషన్ని, అదేవిధంగా సిఎస్సిలో ఓవరాల్గా జాబ్స్ కాంపిటీషన్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. సో, నువ్వు కూడా ఎవరితో అయినా చెప్పే ముందు నేను ఈ సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఆ తర్వాత ఒక డెసిజన్ తీసుకో. సో, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సిఎస్సిలో జాయిన్ అయిపోయేసి అక్కడ జస్ట్ బేసిక్స్ కోడింగ్ స్కిల్స్ అని చెప్పేసి ఏదో కొన్ని ప్రాజెక్ట్ చేస్తారు, కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్తారు. సో, 99% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇదే విధంగా ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఈ బేసిక్స్ అనేవి అస్సలు 0.1% అని చెప్పొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి అండ్ ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీకి అస్సలు మ్యాచ్ అవ్వదు మనం బేసిక్ నేర్చుకొని వెళ్తే. అంతెందుకు, ఇంతకుముందు బిఫోర్ చూసుకుంటే మనకి ఏదో ఒక సింపుల్ గేమ్ డిజైన్ చేస్తే లైక్ ఏంటంటే ఫ్లయింగ్ బర్డ్ అని చెప్పేసి టిక్టాక్ అవి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న గేమ్స్ డెవలప్ చేసినా సరే గూగుల్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చి మనల్ని హైరింగ్ చేసుకునేది. బట్ ఇప్పుడు అలాంటి గేమ్స్ డిజైన్ చేశారంటే అసలు స్టార్టప్ కంపెనీనే మనల్ని తీసుకోదు. ఇంకా ఎంఎన్సీ కంపెనీస్ అంటావా అసలు మనల్ని చూడని కూడా చూడరు. సో, మరి ఏంటంటావా, ఇక్కడ మేజర్గా మనకు కావాల్సింది సీజీపీఏ కాదు. సో, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సీజీపీఏ ఉండాలని చెప్పేసి సీజీపీఏ మెయింటైన్ చేస్తారు. ఓకే, సీజీపీఏ అనేది మెయింటైన్ చేయడం ఓకే, అది కూడా ఒక పర్టికులర్ బేసిక్స్ ఆఫ్ టైం వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది సీజీపీఏ అనేది. బట్ ఇది సీజీపీఏ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతుందంటే అసలు కాదు. లైక్ ఒక చిన్న రియాలిటీ చెప్తా చూడు. సో, ఇప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ఏమో కంప్లీట్గా టీచర్స్ చెప్పినట్లు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ, అసైన్మెంట్ కంప్లీట్ చేస్తూ, ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ తెచ్చుకుంటూ ఒక 9 పాయింట్ అబవ్ సీజీపీ తెచ్చుకున్నాడు. ఓకే, ఫైన్. బట్ ఇతని దగ్గర ఎటువంటి స్కిల్ లేదు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఇంకో అతను ఉన్నాడు. ఇతని దగ్గర ఎలా అంటే సీజీపీ అనేది అంత ఓవరాల్గా లేదు. లైక్ 7 సీజీపీ 8 అరౌండ్ ఆ టైంలో ఉందన్నమాట. అరౌండ్ ఆ స్కోర్లో ఉంది సీజీపీ. బట్ ఇతని దగ్గర మేజర్ స్కిల్స్ ఉన్నాయి. అంటే ఒక కంపెనీకి సంబంధించిన స్కిల్స్ ఏవైతే కావాలో ఆ స్కిల్స్ అన్నీ ఇతనిలో ఉన్నాయి. సో, ఇక్కడ చూస్తే ఇతనికి స్కిల్స్ లేవు, ఏం లేవు, జస్ట్ ఆ స్కోరింగ్ ఆ సీజీపీ మాత్రమే ఉంది ఇతని దగ్గర. సో, ఇప్పుడు ఒక కంపెనీ వీళ్ళిద్దరిలో ఎవరిని హైరింగ్ చేసుకుంటుంది ఒకసారి నువ్వు ఆలోచించి చెప్పు. సో, ఆల్మోస్ట్ ఆ కంపెనీకి యూజ్ అయ్యే స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని మాత్రం హైర్ చేసుకుంటుంది. సో, ఇదే విధంగానే మనకి ఒక కంపెనీలో సేమ్ 9 సీజీపీ వచ్చిన అతను అండ్ 6 సీజీపీ వచ్చిన అతను కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తుంటాడు అండ్ అదే శాలరీ ఇస్తుంటారు బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఓన్లీ. అండ్ ఇంకొకటి, చాలామందికి తెలియక ప్రతి ఒక్కరు సిఎస్సి బ్రాంచ్ని తీసుకుంటున్నారు. ఈవెన్ మనకి డిప్లొమాలో కానీ లేకపోతే ఇంటర్లో ఒక డెసిజన్ తీసుకుంటారు. లైక్ ఏంటంటే ఆ సివిల్ డిపార్ట్మెంట్ తీసుకున్నాము, మెకానికల్ డిపార్ట్మెంట్, ఈసీఈ బ్రాంచ్ ఈ విధంగా తీసుకుంటామని చెప్తారు. సరే, చేసి ఉంటారు బీటెక్లో ఆ బ్రాంచ్ తీసుకొని. బట్ ఎండ్ ఆఫ్ ది డే జాబ్కి వచ్చేసరికి ఈ సిఎస్సి బ్రాంచ్, ఈ సిఎస్సి కోర్లోకి వస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి వస్తారు. ఇక్కడ కూడా మరి ఇంకో కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో, ఈ విధంగా నువ్వు చదువుతున్నప్పుడే సిఎస్సిలో ఇంత కాంపిటీషన్ ఉంటే
అండ్ ఈ కాంపిటీషన్ దాటుకొని మరి బయటకొచ్చాక జాబ్‌కి అక్కడ గూడా మరి కాంపిటీషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ దిస్ సీఎస్‌సి కోర్. ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. మనందరం ఈ సీఎస్‌సి డెసిషన్ తీసుకుంటాం కదా! బ్రాంచ్ అని చెప్పేసి. అసలు ఈ బ్రాంచ్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఒక క్వెషన్ వేసుకోండి. ఈ సీఎస్‌సి బ్రాంచ్ తీసుకోవడం అనేది అది కూడా ఈ ఏఐ జనరేషన్‌లో సేఫా కాదా? అండ్ నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పేసి నేను ఇదే విధంగా బ్లైండ్‌గా ఫాలో అవుతున్నానా? సో, ఈ క్వెషన్‌కి నువ్వు సొల్యూషన్ తెలుసుకో. నిజం చెప్పాలంటే ప్రెజెంట్ ఈ సీఎస్‌సి బ్రాంచ్ అనేది 2026లో ఒక బ్రాంచ్ కాదు. ఇదొక ర్యాట్ రేస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ర్యాట్ రేస్‌లో నువ్వు మాత్రమే కాదు, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈ ర్యాట్ రేస్‌లోనే ఉంటున్నారు. ఈవెన్ నేను కూడా అదే ర్యాట్ రేస్‌లో ఉన్నా. సో, ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట ప్రీవియస్‌గా చూసుకుంటే. మీకు ఇప్పుడు నేను చెప్పినా సరే మీకు అర్థం కాకపోవచ్చు. బట్ వన్స్ మీరు ఈ బ్రాంచ్ తీసుకొని జాయిన్ అయిపోయిన తర్వాత మీరు రియాలిటీ ఫేస్ చేస్తారు చూడు. అప్పుడు నేను చెప్పింది పక్కా గుర్తొస్తుంది చూడండి. అందరూ సేమ్ డ్రీమ్‌తో సేమ్ బ్రాంచ్ అని చెప్పేసి సేమ్ ప్రతి ఒక్కరిని ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతున్నారు. కానీ ఫైనల్‌గా జాబ్స్ ఎంతమందికొస్తాయి చెప్పు బ్రో? ఇప్పుడు ఒక కాలేజ్ ఉందంటే కాలేజ్‌లో 1000 స్టూడెంట్స్ ఉంటారు. 1000 స్టూడెంట్స్‌కి జాబ్ వస్తుందా? రాదు. సరే నువ్వు బాగా చదువుతావు అనుకున్నాం. సో, ఇక్కడ ఈ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా వస్తాయో చెప్తా చూడు. లైక్ ఒక కాలేజ్‌లో 1500 పీపుల్స్ ఉన్నారనుకో. ఓకేనా? ఒక 1500 మెంబర్స్‌కి మనము జాబ్స్ ఇవ్వాలి ఇప్పుడు కాలేజ్ అనేది. సో, ఇక్కడ ఈ స్టూడెంట్స్‌కి ఎలా ఫిగర్ అవుట్ చేస్తుందంటే ఫస్ట్ 3-4 బ్యాక్‌లాగ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అటువంటి స్టూడెంట్స్‌ని ఫిల్టర్ అవుట్ చేసి పక్కకు దొబ్బేస్తారనమాట. సో, ఇక్కడ ఒక 1500లో ఆల్మోస్ట్ 300 పీపుల్ వెళ్ళిపోతారు. ఎందుకంటే బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ మరి ఇందులో కూడా ఇంకా హెవీ కాంపిటీషన్ అనిపిస్తే సింగిల్ బ్యాక్‌లాగ్ ఉన్న వాళ్ళని కూడా పక్కకు దొబ్బేస్తారు. సో, ఇలా ఇక్కడ ఒక 200 పీపుల్స్ వెళ్ళిపోయారనుకున్నాం. సో, ఇప్పుడు 1500లో మనకి మిగిలింది ఎంతమంది? జస్ట్ 1K 1000 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ 1000 స్టూడెంట్స్‌కి మెయిల్స్ వేస్తారనమాట. ఇలా ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈ కంపెనీ ఇంటర్వ్యూ చేస్తుందని చెప్పేసి మెయిల్ వేస్తారు. సో, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆ కాన్ఫిడెన్స్‌తో వస్తారు. కొద్దిమంది కాన్ఫిడెన్స్‌తో అటెండ్ అవ్వరు. సో, అలా ఒక 50 మెంబర్స్ లేదా 100 మెంబర్స్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫియర్‌తో వెళ్ళిపోతారు. పక్కా వెళ్ళిపోతారు. సో, ఇప్పుడు మనకి మిగిలింది జస్ట్ 900 పీపుల్ మాత్రమే. అండ్ ఈ 900లో మరి వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్స్ ఇలా రౌండ్స్ ఉంటాయి కదా! హెచ్ఆర్ రౌండ్స్. సో, ఈ విధంగా ఫస్ట్ రౌండ్‌లో ఏం చేస్తారంటే బేసిక్ కమ్యూనికేషనల్ టెస్ట్, తర్వాత కోడింగ్ నాలెడ్జ్, లాజిక్ ఇలా సింపుల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఇక్కడ ఈ టెస్ట్‌లో కూడా కొద్దిమంది ఎగిరిపోతారు. సో, అలా ఇక్కడ కూడా ఒక 100 మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకున్నాం. ఇప్పుడు మనతో ఉన్నది జస్ట్ 800 పీపుల్ మాత్రమే. ఇప్పుడు ఈ 800 పీపుల్ మరి అగైన్ సీజీపీని ఫిల్టర్ చేస్తారు. లైక్ 9 సీజీపీ ఎవరికుంది, అబౌవ్ 8 సీజీపీ ఎవరికుంది. సో, అలా ఫిల్టర్ చేస్తారు. సో, ఇక్కడ ఈ ఫిల్టరింగ్‌లోనే ఎక్కువ పోద్ది. సో, ఇప్పుడు చెప్తాను కదా! సో, సీజీపీ ఇలాంటి టైంలో మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు సీఎస్సీ బ్రాంచ్ తీసుకున్నాం అంటే కాంపిటీషన్ ఎక్కువ అంటున్నా. సో, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి సీజీపీని కన్సిడర్ చేస్తున్నారు. ఒకవేళ నువ్వు తీసుకున్న బ్రాంచ్‌కి కాంపిటీషన్ లేదనుకో, సీజీపీ అసలు మ్యాటరే కాదు. ఒకవేళ నీ దగ్గర పర్ఫెక్ట్ స్కిల్ ఉన్నా సరే సీజీపీ మ్యాటర్ కాదు. మరి ఎప్పుడు మ్యాటర్ సీజీపీఏ? హెవీ కాంపిటీషన్ నువ్వు బ్రాంచ్ తీసుకున్నప్పుడు మాత్రమే. మరి సీఎస్సీకి హెవీ కాంపిటీషన్ ఉందా లేదా? నువ్వు ఒకసారి థింక్ చేయి. సో, అందుకే సీఎస్సీ బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఒకటి మైండ్‌లో పెట్టుకో. సరే ఇప్పుడు ఇక్కడ 300 పీపుల్ ఎగిరిపోతారు. ఇక్కడ సీజీపీఏలో 500 పీపుల్ మాత్రమే ఉంటారు. ఈ 500 పీపుల్‌లో హెచ్ఆర్ రౌండ్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మరి 300 పీపుల్ వెళ్ళిపోతారు. సో, ఇక మనకున్నది 200 పీపుల్ మాత్రమే. 200 పీపుల్స్‌కి ప్లేస్మెంట్స్ వచ్చాయనుకున్నాం. 200 పీపుల్స్‌కి సేమ్ ప్యాకేజ్ వస్తుందా? అండ్ సేమ్ జాబ్‌ని ఆఫర్ చేస్తారా? లేదు. కొద్దిమంది 3 ఎల్‌పీ అని చెప్పి అని సజెస్ట్ చేస్తారు. కొద్దిమంది 4 ఎల్‌పీ అని సజెస్ట్ చేస్తారు. సో, ఇలా సజెస్ట్ చేసినప్పుడు మరి అక్కడ స్టూడెంట్స్ అనేది దాన్ని రిజెక్ట్ చేస్తారు. నాకు ఈ ప్లేస్మెంట్ వద్దు, నెక్స్ట్ ఇంకో మంచి జాబ్ ఉంటుందని చెప్పేసి ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. దాన్ని రిజెక్ట్ చేస్తారు. అలా ఒక 100 మెంబర్స్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్ ఆ విధంగా ఉందన్నమాట. 3 ఎల్‌పీఏ, 4 ఎల్‌పీఏ అసలు మ్యాటర్ కాదు. కొద్దిమందికి మ్యాటర్ అవుతుంది. బట్ యాటిట్యూడ్ ఉంటుంది కదా! సో, వాళ్ళకి అసలు ఇది సరిపోదు. సో, అలాగా ఇక్కడ ఒక అరౌండ్ 50-100 మెంబర్స్‌కి మనకి ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. ఆ 50-100 మెంబర్స్‌లో హైయెస్ట్ ప్యాకేజ్ ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. అండ్ కొద్దిమందికి అసలు అటెండే అవ్వరు. సో, ఈ విధంగా ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది కాలేజెస్‌లో. అండ్ ఇంకొకటి మెయిన్ రియాలిటీ ఏంటంటే చాలా కాలేజెస్ అనేవి ఏం చేస్తాయంటే బ్యానర్స్ వేస్తాయన్నమాట. 100% ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాయి. ఎక్కడ చూసినా, రైల్వే స్టేషన్‌లో చూసినా, బస్సులకు చూసినా, ట్రైన్స్‌కి చూసినా, ఎక్కడ చూసినా సరే అదే యూనివర్సిటీ నేమే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పారుల్ యూనివర్సిటీ. సో, ఇక్కడ ఈ కాలేజెస్ అనేవి జస్ట్ పబ్లిసిటీని మాత్రమే మెయింటైన్ చేస్తాయి. జస్ట్ ఆఫర్ లెటర్ వచ్చినా సరే అదేం చేస్తారంటే దాన్ని ఆఫర్ లెటర్ అని చెప్పారు. డైరెక్ట్‌గా ఈ కాలేజ్‌లో ఈ స్టూడెంట్ అనేది ఈ 3 క్రోర్ ప్యాకేజ్ తీసేసుకున్నాడు. 1 crore వచ్చింది. 60 ఎల్‌పీఏ, 45 ఎల్‌పీ అని చెప్పేసి. అక్కడ రియాలిటీ చూస్తే
ప్యాకేజ్ వచ్చి ఉండదు. జస్ట్ ఆఫర్ లెటర్ మాత్రమే వచ్చి ఉంటుంది. సో ఇలా కూడా కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజ్ కూడా కొంచెం ఇంపార్టెంట్. నువ్వు ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నావు అనేది. చాలామంది స్టూడెంట్స్కి ఈ పాయింట్లో అసలు క్లారిటీ లేదు. ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ రియాలిటీలో ఈ జాబ్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయాయి. అంటే ఎటువంటి స్టూడెంట్స్ మనం హైర్ చేసుకోవాలని చెప్పేసి. సో మార్కెట్లో మనకి టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ కాంపిటీషన్ అదేవిధంగా పెరుగుతుంది. అండ్ కంపెనీస్ కూడా మంచి ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం మొదలు పెడుతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చే 5 years 10 yearsలో అసలు మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం ఈ విధంగా జాబ్స్ ఉంటాయని చెప్పేసి. మీరు ఫస్ట్ ఇయర్లో కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎలా అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మంచి కాలేజ్లో జాయిన్ అయిపోయానని చెప్పేసి, ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్ అది ఇది అని చెప్పేసి కొంచెం ఎలా అంటే క్యూరియాసిటీతో జాయిన్ అయిపోతారు కాలేజ్లో. సో ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా స్మూత్గా రన్ అయిపోతుంది. వన్స్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ ఇయర్లో ఇప్పుడు మొదలు పెడతారు యూట్యూబ్ ట్యూటోరియల్స్ అంటారు, డిఎస్సి కోర్స్ అంటారు. సో ఫ్రెండ్స్ ఏదో నేర్చుకుంటుంటాడు, ఇంటర్న్షిప్స్ అంటారు, ప్రాజెక్ట్స్ అంటారు. అలా జస్ట్ ఇలాంటి వర్డ్స్ వింటారు సెకండ్ ఇయర్లో, కానీ చెయ్యరు. జస్ట్ వింటారు. అవి చేద్దాం ఇవి చేద్దాం అనుకుంటారు, చెయ్యరు. ఇంకా టైం ఉంది కదా, 2 years ఉంది కదా, 2 yearsలో మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అండ్ వన్స్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యేసరికి మొత్తం మీ అట్మాస్ఫియరే కంప్లీట్గా మారిపోతుంది. ప్లేస్మెంట్ అనే వర్డ్ డైలీ కంటిన్యూస్గా ఒక డే తీసుకుంటే ఒక డేలో 2-3 times మీరు ఆ ప్లేస్మెంట్ అనే వర్డ్ వింటారు. సో అప్పుడు ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఒక్కటే గోల్, జాబ్ రావాలి, ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. కానీ అప్పుడే మనకి రియల్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టైంలోనే మీరు రియలైజ్ కూడా అవుతారు, నేను చాలా టైం వేస్ట్ చేశానని చెప్పేసి, నేను ఇంకా ఏ స్కిల్ నేర్చుకోలేదు, నాకు అసలు జాబ్ వస్తుందా రాదా. సో ఇలా థింక్ చేస్తూ 1000 members మీరు కూడా ఒకరిలాగా మిగిలిపోతారు. ప్రతి ఒక్కరు సేమ్ లాంగ్వేజ్, సేమ్ కోర్సు, ఆ ఫ్రెండ్ చేస్తున్నారని చెప్పేసి వాడు చేస్తున్న కోర్స్ని నువ్వు చేయడం, వాడు ఏదో ప్రాజెక్ట్ బిల్డ్ చేశారని వాడిని రిలేటెడ్ బేస్ చేసుకొని నువ్వు ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం. సో ఇలా చేస్తే జాబ్ వాడికి వస్తుందా నీకు వస్తుందా. సో ఇదంతా ఒక టఫ్ సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఒక స్టోరీలో ట్విస్ట్ ఉంది. లాస్ట్ 3 to 4 yearsలో ఒక మేజర్ చేంజ్ జరిగింది. ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం. ఫస్ట్లో ఈ ఏఐ టూల్స్ ఏంటంటే జస్ట్ ఒక వర్క్కి హెల్ప్ చేసేది అంతే. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆ వర్క్ని రిప్లేస్ చేసి వర్క్ చేస్తుంది. కోడ్ జనరేట్ చేస్తుంది, డీబగ్ చేస్తుంది, ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది, ఎంటైర్ అప్లికేషన్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో బిల్డ్ చేస్తుంది. ఇంతకుముందు చూసుకుంటే ఒక వెబ్సైట్ని కానీ ఒక వెబ్ యాప్ని డిజైన్ చేయాలంటే ఒక ఎంటైర్ టీమ్ ఉండాల్సి వచ్చేది. యూఐ యూఎక్స్ అని చెప్పేసి కోడింగ్ డిపార్ట్మెంట్, టెస్టింగ్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, ఇలా మొత్తం డిపార్ట్మెంట్ ఉండేవి. బట్ ఇప్పుడు జస్ట్ ఒక టూల్ చాలు. గూగుల్ ఏఐ స్టూడియో కానీ, క్లౌడ్ కానీ, చాట్‌జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ, లవబుల్. సో జస్ట్ ఈ ఏఐ టూల్సే మొత్తం ఎంటైర్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ టైంలో కంపెనీస్ యొక్క పర్స్పెక్టివ్ కూడా మారిపోతుంది. లైక్ ఏ స్టూడెంట్కి అయితే ఏఐ టూల్స్ యూజ్ చేయడం వస్తుందో, ఎవరికైతే మంచిగా ప్రాంప్ట్స్ జనరేట్ చేయడం వస్తుందో వాళ్ళని మాత్రమే హైరింగ్ చేసుకుంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏఐని పక్కన పెట్టేసి స్కిల్స్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్, గిట్ హబ్, మేజర్లీ ఇవే ప్రతి ఒక్కరు వీటి మీద ఫోకస్ చేస్తారు. అరే బాబు ఇవి నేర్చుకున్నా సరే నీకు జాబ్ వస్తుందంటే చెప్పలేం. అవి జస్ట్ బేసిక్ నేర్చుకుని వెళ్తే ఎవరిస్తారు జాబు? ఏఐ టూల్స్. ప్రజెంట్ ఏఐని యూజ్ చేయడం కూడా రావాలి. సో అందుకే బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ పెట్టుకొని అస్సలు వెళ్ళకు ఇంటర్వ్యూకి. కంపల్సరీగా ఒక టూల్ని బిల్డ్ అన్న చేయి, లేదా కంప్లీట్గా టూల్స్ నేర్చుకో. అంటే నువ్వు ఏ రోల్కి అయితే వెళ్తున్నావో ఆ రోల్కి సంబంధించిన టూల్స్ మొత్తం నేర్చుకో. బ్రో నాకెలా తెలుస్తుంది బ్రో ఏ టూల్ నేర్చుకోవాలంటే? డోంట్ వరీ, చాట్‌జీపీటీనే, జెమినీనే అడిగేసి అది ప్రొవైడ్ చేస్తుంది నువ్వు ఏ టూల్ నేర్చుకోవాలి ఆ రోల్కి అని చెప్పేసి. లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే సైబర్ సెక్యూరిటీలో నేను ఏ టూల్ నేర్చుకోవాలి, ఏంటి, ఎటువంటి హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయి ప్రొవైడ్ చేస్తుంది, ఆ టూల్స్ నేర్చుకో. సో అలా ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళు, ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళు. సో అలా నువ్వు 99% పీపుల్ నుంచి 1% పీపుల్కి కంపల్సరీ వస్తావు. ప్రజెంట్ నువ్వు జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ. ప్రతి ఒక్కరు డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఎలా అంటే బేసిక్ నేర్చుకుంటారు, జాబ్కి వెళ్తారు, బేసిక్ నేర్చుకుంటారు, జాబ్కి వెళ్తారు. అలా ఆ విధంగా చేస్తే అసలు కుదరదు. నువ్వు ఏదో ఒకటి బిల్డ్ చేయాలి కదా. నువ్వు పబ్లిక్లో బాగా ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయి, గిట్‌హబ్‌లో మంచిగా ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయి, డిప్లాయ్‌మెంట్ చేసుకో, కోర్సెస్లో నేర్చుకుంటున్నప్పుడు లాజిక్ని బిల్డ్ చేసుకో, నీ ప్లాన్స్ అన్ని సిస్టమేటిక్గా ఎగ్జిక్యూట్ చేయి, లీడ్ కోడ్స్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తుండు. ఇలా కొన్ని మెయింటైన్ చేస్తూ వెళ్తే నీకే క్లారిటీ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు లైక్ 100 పీపుల్స్ ఉంటే క్లాస్లో 100 పీపుల్స్ క్లాస్లో చెప్పింది వింటారు, మంచిగా అసైన్మెంట్స్ రాస్తారు, ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ గెయిన్ చేస్తారు, అన్నీ చేస్తారు. టీచర్స్ చెప్పింది యాజ్ ఇట్‌గా చేస్తే మనకి ఇక ప్లేస్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారనుకుంటారు. ఇది అసలు కాదు. నీ మెంటర్కి నీకు అసలు సంబంధమే ఉండదు జాబ్ వచ్చే టైంకి. నీ మెంటర్ ఇతడు బాగా చదువుతాడు, ఇతనికి జాబ్ ఇచ్చానని చెప్తాడా? లేదు కదా. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. సో ఇదంతా రియాలిటీ తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, చాలా కాలేజ్ కాదు, ప్రతి కాలేజ్ అనేది అవుట్డేటెడ్ సిలబస్ని టీచింగ్ చేస్తుంది. మనకి ఇంటర్నెట్లోనే ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు మనం.
సో నేను ఎస్పెషల్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ హెవీ కాంపిటీషన్లో టీచర్స్ చెప్పింది జస్ట్ విను అంతే జస్ట్. అండ్ ఈ సీజీపీ వెనకాల అసలు వెళ్ళకు. నువ్వు ఓన్గా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టీచర్స్ చెప్పింది చెప్పినట్లు విని వెళ్ళకు. నువ్వు సెల్ఫ్గా ప్రిపరేషన్ అయ్యి సెల్ఫ్గా కోర్సెస్ అనేవి నేర్చుకో. డైలీ ఒక 2 to 3 అవర్స్ అనేది నువ్వు టైం స్పెండ్ చేయి ఎక్కువ అనేది. కాలేజ్ థింగ్స్ అనేవి జస్ట్ కాలేజ్ వరకు మాత్రమే చేయి. హోంవర్క్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఏవైనా సరే కాలేజ్లో మాత్రమే చేసి. ఎందుకంటే వాళ్ళు 1 అవర్ ఉంటే 1 అవర్ క్లాస్ చెప్పరు, హాఫ్ అన్ అవర్ చెప్తారు. ఏ కాలేజ్ అయినా సరే హాఫ్ అన్ అవర్ చెప్తారు, రిమైనింగ్ అంతా మొత్తం ఖాళీనే ఉంటుంది. సో ఆ టైంలో ఫినిష్ చేసుకో. అంటే నేను చెప్తున్నా అంటే ఇక్కడ కాలేజ్లో వర్క్స్ అనేవి కాలేజ్లో మాత్రమే కంప్లీట్ చేసేసుకో. వన్స్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు సెల్ఫ్గా కోర్సెస్ అనేవి నేర్చుకో. లైక్ ఏదో ఒక కోడింగో లేదా ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడము లేదా ఒక టూల్ నేర్చుకోవడము, టూల్ బిల్డ్ చేయడము. సో వీటి మీద ఫోకస్ చేయి. అండ్ ఇంకొకటి, నువ్వు ఏ బ్రాంచ్ తీసుకుంటావో ఆ బ్రాంచ్కి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేయి. అంటే నీకు ఒకవేళ డ్రీమ్ ఉంటే ఈ రోల్ అని చెప్పేసి ఆ రోల్కి అటువంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం అనేది నువ్వు సిఎస్సి బ్రాంచ్ తీసుకోవడంలో లేదు. ఎవరో సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నారు, ఎవరో తీసుకోమని చెప్పారని చెప్పేసి బ్లైండ్గా ఫాలో అవ్వడం అంతే. ఒకవేళ నీకు క్లారిటీ ఉంటే పర్లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీటి మీద క్లారిటీ ఉంటే పర్లేదు, తీసుకో సిఎస్సి బ్రాంచ్ అనేది. నేను కాంపిటీషన్ బీట్ చేయగలను, టూల్స్ నేర్చుకోగలను, నేను డైలీ ఒక 2-3 అవర్స్ అనేది స్పెండ్ చేయగలను సెల్ఫ్ లెర్నింగ్కి. ఇలా ఈ మైండ్ సెట్తో ఉంటే పర్లేదు, సిఎస్సి బ్రాంచ్ తీసుకోవచ్చు. బట్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ జాబ్స్ కోసం మాత్రమే సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటారు. సో ఈ విధంగా అసలు తీసుకోకండి. ఫస్ట్ క్లారిటీని బిల్డ్ చేసుకోండి. సో నేను చెప్పింది ఇప్పటివరకు కొంచెం హెవీగా అనిపించవచ్చు, బట్ రియాలిటీ ఇదే. సో సిఎస్సిలో కాంపిటీషన్ ఉంది, ప్లేస్మెంట్స్ కూడా అన్సర్టనిటీగానే ఉంటాయి, అండ్ ఏ ఇంపాక్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఇవన్నీ నిజాలే. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది. ఇక్కడ ఈ బీటెక్ లైఫ్లో మెయిన్ అనేది బ్రాంచ్ అసలు కాదు, మెయిన్ మీరే, మీ మైండ్ సెట్. మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారనేది అసలు సంబంధమే కాదు. చెప్తున్నా కదా, సిఎస్సి బ్రాంచ్ సివిల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. బ్రాంచ్ ఏమో తీసుకున్నది, అది చేసింది ఇది. స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే జాబ్ వస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు సీజీపీఏ ఏమైనా మ్యాటర్ వచ్చిందా అక్కడ? అతనికి రాదు. సో అందుకే చెప్తున్నా, స్కిల్స్ నేర్చుకో, ఏఐ టూల్స్ నేర్చుకో, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి, ఇంటర్న్షిప్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయి, అండ్ సెకండ్ ఇయర్లోనే రిలీజ్గా నీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే డైలీ లైఫ్లో ఆ కాలేజ్ సిలబస్కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వకు. స్కిల్స్కి, రియల్ టైం ప్రాజెక్ట్స్కి, వీటికి మాత్రమే టైంని ఇవ్వు నువ్వు. సో ఇప్పుడు ఈ విధంగా చేస్తే నువ్వు టాప్ 1%లోకి వస్తావు. సో మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, సొసైటీ, వీళ్ళందరినీ అసలు థింక్ చేయకు అండ్ వీళ్ళని పట్టించుకోకు. ఎందుకంటే బై ది ఎండ్ ఆఫ్ ది డే నీకు సొసైటీ అనేది నిన్ను మెయింటైన్ చేయదు, నేను పట్టించుకోదు, అండ్ వాళ్ళు కూడా నీకు తిండి పెట్టరు. సో నీ లైఫ్ నీ చేతిలో మాత్రమే ఉంటుంది, నీ రిజల్ట్స్ కూడా నీ చేతుల్లో మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ ఇది రియలైజ్ అవ్వు. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, రియాలిటీ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు నేను చూసింది మన డెసిషన్స్ అనేవి మన కోసం తీసుకోవట్లేదు. సొసైటీ చెప్పిందని, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని, వాళ్ళ ప్రెజర్ వల్ల మనం ఆ విధంగా థింక్ చేసి బ్రాంచ్ని తీసుకుంటున్నాం. సో ఇది గుర్తుపెట్టుకో, ఫస్ట్ నువ్వు నీ కోసం డెసిషన్స్ అనేవి తీసుకో. సో ఈ విధంగా ఫస్ట్ నీ మైండ్ సెట్కి కరెక్ట్గా ఏ బ్రాంచ్ అయితే సూట్ అవుతుందో ఆ బ్రాంచ్ని మాత్రం పిక్ చేసుకో, అండ్ అదే ఇంపార్టెంట్. సో ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ సరే మరి, జాగ్రత్త ఉంటా మరి.